టీవీ షోల్లో అదో సంచలనం. అమితాబ్, షారూక్, సల్మాన్లు టీవీల్లో మెరిసినా రానంత క్రేజ్ ఆ ఒక్క ప్రోగ్రామ్కే వచ్చింది. అదే సత్యమేవ జయతే. టీవీ షోస్ లో వ్యూవర్షిప్ లో సెన్సేషన్ సృష్టించిన ఈ ప్రోగ్రామ్ కు ఇప్పుడు క్రేజ్ తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. రేటింగ్ లోనూ తేడా కనిపిస్తోంది. ప్రత్యర్థులు కూడా కౌన్ బనేగా కరోడ్పతికి వచ్చినంత రేటింగ్ రావట్లేదంటూ విమర్శలు మొదలుపెట్టారు. రియాలిటీ షోల్లోనే ఒక సెన్సేషన్. ఇంతవరకు ఎవరు చేయని సాహసం. ప్రెజెంటేషన్ తో దూసుకెళ్లిపోతోంది సత్యమేవ జయతే. అందులోనూ అమీర్ ఖాన్ మొదటిసారి బుల్లితెరపై నిర్వహిస్తున్న షో ఇది. ఇంకేముంది, ఈ ప్రోగ్రాం గురించి ఆ నోట ఈ నోట పాకింది. తీసుకున్న సబ్జెక్టులతో సంచలనాలు సృష్టించడం మొదలుపెట్టింది. చర్చాగోష్ఠిలోనే సమస్యలను తెర మీద చూపించడంలో 100% సక్సెస్ అయింది ఈ ప్రోగ్రాం. దీంతో ఎక్కడ చూసినా సత్యమేవ జయతే పైనే చర్చ సాగింది. గృహహింస, భ్రూణ హత్యలు, పరువు హత్యలు అంటూ అన్ని సంచలన కేసులను టచ్ చేస్తూ ప్రోగ్రాం సాగేసరికి సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు అన్నింటా దీనిపైనే డిస్కషన్స్ సాగాయి. టీవీ షోస్ లో ఇంతటి సెన్సేషన్ సృష్టించిన ఈ టాక్ షోకి ఇప్పుడు క్రేజ్ తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. రేటింగ్ లోనూ తేడా కనిపిస్తోంది. అయితే వీటిపై తాను పెద్దగా బాధపడను అని చెప్తున్నాడు అమీర్. తనకు సంబంధించినంత వరకు ఇది చాలా చిన్న విషయమని అంటున్నాడు. సత్యమేవ జయతేకు రేటింగ్ తగ్గినా ఆదరణ అలాగే ఉందంటున్నాడు అమీర్ ఖాన్. గ్రామీణ ప్రాంతాల్లోని వారు సైతం ప్రోగ్రాం చూసేందుకు టీవీలకు అతుక్కుపోతున్నారు అంటున్నాడు ఈ హీరో. పల్లెల్లో, సిటీల్లో, వ్యాపార వర్గాల్లో అందరూ సత్యమేవ జయతే షో గురించే చర్చించుకుంటున్నారంటే షో ఎంత సక్సెస్ అయిందో చూడాలని అంటున్నాడు అమీర్. అమీర్ వాదన ఎలా ఉన్నా విమర్శకులు మాత్రం కౌన్ బనేగా క్రోర్పతిని బీట్ చేయలేకపోయిందంటూ వాదిస్తున్నాయి. సత్యమేవ జయతే మొదటి ఎపిసోడ్ కు 4.27 రేటింగ్ వచ్చింది. ఇది కౌన్ బనేగా క్రోర్పతికి వచ్చిన రేటింగ్ కంటే తక్కువ. విమర్శల సంగతి ఎలా ఉన్నా షో సక్సెస్ ను ఆకాశానికెత్తేస్తున్నాడు అమీర్. ప్రజలు కోరుకుంటే రెండో సీజన్ కూడా తానే చేస్తాను అంటున్నాడు. అంతేకాదు, వివాదాస్పదమైనా సరే కొన్ని టాపిక్స్ ను డిస్కషన్ లోకి తీసుకుంటామని చెబుతున్నాడు. Built in Maro short break. Stay tuned.